నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పాక్ కు అనుకూలంగా మాట్లాడితే ఆ దేశానికే వెళ్లిపోండి. కాంగ్రెస్ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్. ఉర్సా కంపెనీపై జగన్ దొంగల ముఠా, ఫేక్ ముఠాది వట్టి దుష్ప్రచారమే. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజం. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా దొడ్డిదారుల పదవులు కైవసం చేసుకోవడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడడం సరికదని, అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కాశ్మీర్ భారత్లో భాగమని ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపోటి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని అన్నారు. కాల్పుల్లో చనిపోయిన 26 మందిలో మేడిశెట్టి మధుసూదన్ గారు, జనసేన క్రియాశీలక సభ్యులు, మీరందరూ కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ. అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కాశ్మీర్లో తూటాలు పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో, ఇది దేశం అంతా ఇట్లాగే ఉంది పరిస్థితి. అంటే ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో తప్పే ఉంది అన్న. మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయికారిగా మాట్లాడతారన్న. కర్ర సన్నాయి నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు? వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్, లెట్ us సే ఇట్, చెప్దాం దాన్ని. అంత మాత్రాన ద్వేషం అని కాదు, ఉగ్రవాదుల మీద కోపం అది. మన నాయకులు, ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి. ఈ రోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో? ఒక చిన్నపాటి ఇంటిని నడపాలంటేనే కష్టం. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని విభిన్నమైన సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని పొలిటికల్ పార్టీస్, వీటన్నిటి మధ్య వైరుధ్యాల మధ్యలో ఒక ఏకాభిప్రాయంతో ఒక దేశాన్ని నడపాలి ఒక ప్రధానమంత్రికి అంటే ఎంత కష్టమైన పరిస్థితి అది. అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగేది చిన్నపాటి ఊతం అంతే, చిన్నపాటి ఆసరా. ఎక్స్ట్రా గొడవలు క్రియేట్ చేయకుండా కొంచెం బాధ్యతగా మాట్లాడటం, అవసరమైన చోట భుజం కాయటం,
యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు, ఇది సత్యం అంతే. రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలు ఉన్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అంటున్నారు. మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం. ఇది మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతో కదా మేము వెళ్ళింది. మేము కాశ్మీరు ఇన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కాశ్మీరు. మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటి అనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారు. ఆవిడ నన్ను ఆ తిట్లు నేను తీసుకున్నాను. ఆవిడ సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా, మీరు ఎంత తిట్టాలో తిట్టను, ఏం పర్లేదన్నాను. మీ కోపం ఎవడో ఒకరి మీద చూపించాలి, మీరు కోపం మా మీద చూపించను పర్లేదన్నా అని. ఇంత దారుణంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే మనం నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు. అని ఎందుకు భారతదేశం చాలా బలమైనది. భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా, సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయక్కర్లా. సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు 70s వీఆర్ సెక్యులర్. సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు, అది వైట్ వాష్లు చేయకండి. తప్పులు చేస్తే సర్ తన్సే జుదా అని చెప్పి అంటే అట్లాగే తుపాకులతో సర్ తన్సే జుదా చేశారు వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి సమయం, ఎలాంటి కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి. ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్, సత్యమేవ జయతే, నువ్వు ఒకటే మాట్లాడాలి. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి. వర్షా కంపెనీకి విశాఖలో ఎకరం 99 పైసల చొప్పున భూములు కేటాయించినట్లు ఆరోపిస్తున్న మాజీ సీఎం జగన్ అందుకు ఆధారాలు బయటపెట్టాలని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. జగన్ దొంగల ముఠ, ఫేక్ ముఠాది వట్టి దుష్ప్రచారం అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను వెనక్కి తరిమేస్తుందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజల చేతిలో చీవాట్లు తిని చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా కేవలం 11 సీట్లకే పరిమితమైపోయినటువంటి జగన్ రెడ్డి అతని పార్టీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకి వారిని కుదేసి పరిమితం చేసిన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా, పద్ధతులు మార్చుకోకుండా, గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేసి తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మాత్రమే పనిచేసినటువంటి జగన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. మేము దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా?
మేము జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని, ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం కక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్న ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా దొడ్డిదారుల కూటమి నేతలు పదవులు కైవసం చేసుకోవడం సిగ్గుచేటని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి విమర్శించారు. విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 మున్సిపాలిటీలతో మొత్తం 9 పదవులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి నేతలు అనుసరించిన తీరును అప్పిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల పదవులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని మండిపడ్డారు. ప్రజలు మెజార్టీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం తాపత్రయం పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆ అవిశ్వాస తీర్మానాలను నెగ్గించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో కూడా ఎక్కడా కూడా తెలుగుదేశానికి సంబంధించి కానీ కూటమికి సంబంధించి కానీ బలం లేకపోయినా ఆ ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తల వంచుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నిజంగా కూటమి నేతలను సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు మీరు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాల వల్ల, మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు కూడా ఇవాళ సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్నప్పటికి కూడా ఎందుకు ఈ ఎన్నికల్లో అక్రమాలు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, ప్రలోభ పెడతా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నా. ఏవి ఎన్నికల ఫలితాలతోనే రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏదో తారుమారవుతుందని ఏ ఒక్కరు కూడా భావించరు కదా. అయినా ఎందుకు మీకు ఈ తాపత్రం అని అడుగుతూ ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఎన్నికల్లో సింబల్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఫ్యాన్ గుర్తు పైన గెలిచి మున్సిపల్ చైర్మన్లుగాను, కార్పొరేషన్ మేయర్లుగాను ఇవాళ పదవుల్లో కొనసాగుతూ ఉంటే, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగాను పదవుల్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళని ఎందుకు దించాలనే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి అనేక మంది పెద్దలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికలు కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్రమ మార్గాన గెలవాలనే ఆలోచన కానీ తలంపు కానీ ఎక్కడైనా చేశామా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా కూడా చెవిటివాడు ముందు శంఖ ఊదినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి నేతలు కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.